జీకే టీవీ. మనకు వచ్చేసి పివి నరసింహారావు గారి రిలేటివ్ అయిన అన్న కొడుకైన సో మదన్ గారు ఉన్నారు. పివి మదన్ గారు వచ్చేసి అతనికి మనకు పొలిటికల్ చరిత్రని మనం చెప్పక్కర్లేదు. ఈస్ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ వరంగల్. సో అట్లే మనకు మిత్రుడు భగవాన్ రెడ్డి గారితో వచ్చిన నాటి స్నేహితులు కూడా ఇక్కడికి కలవడం అనేది న్యూ జెర్సీ వాళ్ళు, ఎస్పెషల్లీ ఫర్ మీ ఇట్స్ వెరీ హార్డ్ సార్ టు మీట్ యూ. సో ఐమ్ వెరీ హ్యాపీ. సో మీరు వచ్చేసి కెన్ యూ బ్రీఫ్ మీ టూర్? ఇప్పుడు వచ్చేసి మీరు మొత్తం సుడిగాలి టూర్ టైప్లో ఆస్టిన్ అన్నారు, మన శాన్ ఫ్రాన్సిస్కో అన్నారు, మన నైడర్ అంటున్నారు, మన బోస్టన్ అంటున్నారు. సో మొత్తం చక్కగా తిరుగుతున్నారు. సో కొద్దిగా మీరు బ్రీఫ్ చేయగలరు మీరు? ఓకే అండి. మా బాబు ఉద్యోగరీత్యా ఆస్టిన్లో స్థిరపడ్డ తర్వాత వాడి పిలుపు మేరకు యుఎస్కి ఫస్ట్ టైం అంటే అవకాశాలు ఉన్నప్పటికీ మాకు ఏంటంటే ఇవ్వలేకపోతే ప్రపంచాన్ని మన ఏదైతే సాంకేతిక రంగం ద్వారా చూస్తున్నాం కనుక దాంట్లో చూసి ముగిసిపోయాం. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఆస్టిన్, తర్వాత డల్లాస్, తర్వాత ఎస్ఎఫ్, చికాగో, తర్వాత మాకు ఏంటంటే వీటన్నిటికన్నా ఎక్కువ మాకు న్యూ జెర్సీ రావాలనే తపన బాగా బలీయంగా నాటుకుపోయింది. ఎందుకంటే మా 40 ఏళ్ళ మిత్రుడు భగవాన్ రెడ్డిని చూసిన తర్వాత మాకేంటంటే ఈ ప్రాంతం వద్ద చూసినట్టే ఆ ఫీలింగ్. ఎందుకంటే వారి ఫీలింగ్స్ ఎప్పుడైనా మాతోని వరంగల్కి వచ్చినప్పుడు నెంబర్ వేస్తున్న సందర్భంలో ఉన్నట్టు ఒక చిత్రమాలికను వారు చూపించే ఆత్మీయులు భగవాన్ రెడ్డి గారు. రియల్ ఏంటంటే వాళ్ళ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ చాలామంది బంధువులు ఉన్నారు నాకు, కానీ నా ఆత్మీయ బంధువు 40 ఏళ్ళ బంధువు భగవాన్ రెడ్డి ఇంట్లో స్టే చేయాలని నేను చెప్పాను. భగవాన్ ఈ నైట్ మీ ఇంట్లో స్టే చేస్తాం, తర్వాత మా టూర్ కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ నాకు భగవాన్ ఏంటంటే ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తుంటాను మా మిత్రులతో, ఆయన ఇక్కడ దేశంలో ఎన్ఆర్ఐగా స్థిరపడ్డ వరంగల్కి వచ్చినప్పుడు ఏంటంటే అసలు బికాజ్ ఆఫ్ భగవాన్ రెడ్డి వరంగల్ ఫ్రెండ్స్ మేము కలుస్తాం. వరంగల్లో మేము ఉన్నప్పుడు మాకు కలవడం సాధ్యపడకున్నా భగవాన్ రెడ్డి వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళను అది నెంబర్స్ తీసుకొని ప్రెషర్ పెట్టి ఏ పనున్నా మమ్మల్ని ఫ్రీ చేసి కలిపి అందరినీ మళ్ళీ ఏంటంటే 40 సంవత్సరాల ఆత్మీయత. మళ్ళీ ఒక గొప్ప గుణం ఏంటంటే ఈ వీడియోస్ ఏం చేస్తారంటే చాలామంది మనం చూస్తాం, డిలీట్ చేస్తాం. భగవాన్ రెడ్డి ఏం చేస్తారంటే ఎప్పుడు చూస్తారు పుష్ చేస్తాం. అంటే మాకు ఏమనిపిస్తుందంటే అరే భగవాన్ నువ్వు ఎప్పుడు వచ్చినావు, మొన్ననే కదా మనం మాట్లాడేది, ఇదే ఎప్పుడు వచ్చినావు, లేదు మన పోయేది పాత వీడియో అని క్యారెక్టర్ అండి. అంటే మనకేంటంటే వాళ్ళ భగవాన్ కానీ మిమ్మల్ని అందరినీ కలిపిండి అంటే భగవాన్ ఏంటంటే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కలవాలా, పరిచయాలు ఏంటంటే పరిచయాలు బంధువుల సమూహం. ఇప్పుడు అందుకని ఏంటంటే మంచి అయినా చెడైనా 10 మంది ఉండాలనేది మన పెద్దలు చెప్పారు. దాన్ని తూచా తప్పకుండా భగవాన్ రెడ్డి గారు మా మిత్రులు సోదరులు చేయడం, తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ ఎంత కన్సర్న్ అంటే ఇక్కడ ఇండియాకు పోతే పరకాల నైట్ ఆడతారు, షాప్ చేస్తాను. సో మీ పర్యటన వచ్చేసి చాలా చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి న్యూ జెర్సీ కూడా మాకు సో మాలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించిన భగవాన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. సో భగవాన్ గారికి మీరు కొంచెం బ్రీఫ్ చేయగలరు అన్న? ఈ రోజున నా బాల్య మిత్రుడు అయిన పివి మదన్ మోహన్ రావు గారు చెప్పాలి అతని గురించి. పివి మదన్ మోహన్ రావు గారు పివి నరసింహారావు గారి తమ్ముని యొక్క కుమారుడు. ఇతనికి సుదీర్ఘమైన రాజకీయంగా కూడా మేము చిన్నప్పుడు మేము కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు మదన్ మోహన్ రావు గారు మా ఎన్ఎస్సిఐ అంటే కాంగ్రెస్ అనుబంధ సంస్థ అని ఎన్ఎస్సిఐకి ప్రెసిడెంట్గా ఉండి మేమందరం కలిసి తిరిగే వాళ్ళము. 1984లో కూడా వాళ్ళ పెద్దనాన్న ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటరీని హన్మకొండ నుంచి కాంటాక్ట్ చేసినప్పుడు కూడా మేమందరం కలిసి పనిచేసినాము. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను వరంగల్ వెళ్ళినా నా చిన్ననాటి మిత్రులను ఎప్పుడు నేను మర్చిపోను. నేను ఎప్పుడు అక్కడైనా ఇండియా అయినా అమెరికా అయినా ఐ ఆల్వేస్ బిలీవ్ మై ఫ్రెండ్స్ ఆర్ నా ఒక సంపదలాగానే నేను అనుకుంటా. వితౌట్ ఫ్రెండ్స్ దేర్ ఇస్ నో అంటే మనము అది నాకు ఎంతో ఉత్సాహం ఇస్తుంది. వితౌట్ దట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ద సేమ్ ఫ్రెండ్స్ ఈవెన్ ఇన్ హియర్ ఆల్సో ఇన్ పర్సిపెని. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ రోజున నా చిన్ననాటి మిత్రుడు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మా పర్సిపెని మిత్రులతో కలిసి టైం స్పెండ్ చేయడం కూడా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. పివి మదన్ గారిని కలవడం అనేది మాకే కాకుండా న్యూ జెర్సీ వాస్తవాలందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.